హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 10 ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లాహోర్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అవుతుంది. బట్ ఆఫ్ఘనిస్తాన్ ఫ్యాన్స్కి ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాచ్ జరిగే రోజు వెదర్ అయితే చాలా దారుణంగా ఉంది. మ్యాచ్ అబండన్ అయ్యే సిచ్యువేషన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ అబండన్ అయితే కనుక ఈ మ్యాచ్ అంటే మనకు చూస్తే కనుక ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ అవుట్ అవ్వచ్చు. బట్ ఒకే ఒక మ్యాచ్ వాళ్ళని సేవ్ చేస్తుంది. అది ఏంటి అసలు? ఒకవేళ మ్యాచ్ జరిగితే కనుక మ్యాచ్ ఎవరు విన్ అవుతారు, అండ్ ఆల్సో ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుంది, పిచ్ ఏ విధంగా బిహేవ్ చేయబోతుంది, వెదర్ కండిషన్ మనం ఎట్లాగో చెప్తాం. సో చూస్తే కనుక మన ఛానల్ ఇప్పటివరకు విన్ ప్రిడిక్షన్స్ అయితే మనం ప్రతి వీడియోలో విన్ ప్రిడిక్షన్ అయితే ఇస్తాం. కండిషన్స్ అన్నీ ఇచ్చి మన ఛానల్ తరపున ఒక విన్ ప్రిడిక్షన్ అయితే ఇస్తాం. ఇప్పుడు జరిగిన మ్యాచెస్కి అయితే ఈ విధంగా అయితే విన్ ప్రిడిక్షన్స్ ఉన్నాయి. కావాలంటే మీ ఛానల్లో వెళ్ళి ప్రతి వీడియో చెక్ చేసుకోవచ్చు. ప్రతి వీడియోలో కూడా విన్ ప్రిడిక్షన్ అయితే ఇస్తున్నాం. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గ్రూప్ బిలో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పవచ్చు ఆఫ్ఘనిస్తాన్కి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఈ మ్యాచ్ ఒకవేళ అబెండన్ అయితే కనుక ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి 3 పాయింట్స్ దగ్గర ఆగిపోతుంది, అండ్ ఆల్సో ఆస్ట్రేలియా 4 పాయింట్స్ వచ్చేస్తుంది. ఓన్లీ ఒక మ్యాచ్ మిగిలి ఉంది. అది ఏంటంటే ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ ఖచ్చితంగా ఇంగ్లాండే గెలవాలి, అండ్ ఆల్సో ఇంగ్లాండ్ కూడా ఒక పెద్ద మార్జిన్ తోటి గెలిస్తేనే అక్కడ చూసుకుంటే కనుక ఇంగ్లాండ్ మనం చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ క్వాలిఫికేషన్ అవుతుంది. ఎందుకంటే మంచి నెట్ రన్ రేట్ వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక మనకి సౌత్ ఆఫ్రికాకు ఉంది. ఒకవేళ వాళ్ళు సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఓడిపోయినా ఎక్కువ మార్జిన్ తోటి ఓడిపోకుండా ఉండడానికి సౌత్ ఆఫ్రికా చూస్తుంది. బట్ ఇక్కడ చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అబండన్ అవ్వడం అయితే వాళ్ళనైతే చాలా బాధిస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ మీద అయితే వాళ్ళు అద్భుతంగా విజయం అయితే చేశారు. వాళ్ళ దేశం అయితే చాలా మంచి సెలబ్రేషన్ చేసుకుంది ఆ రోజు మొత్తం. మీరు విజువల్స్ మీకు వచ్చాయి ఉంటాయి. ఎందుకంటే చాలా చిన్న కంట్రీ, అండ్ ఆల్సో చాలా ప్యాషన్ ఉంటుంది కంట్రీకి. వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోయినా సరే వాళ్ళు చాలా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక రేంజ్ పర్ఫార్మెన్స్. ఇంగ్లాండ్ అనేది క్రికెట్ వచ్చేసి మనకు ఇంగ్లాండ్ పరిచయం చేస్తే ఇంగ్లాండ్ కొట్టినారు వాళ్ళు. అంటే మీరు ఆలోచించండి, ఫెసిలిటీస్ ఏవి లేవు వాళ్ళకి, బట్ స్టిల్ వాళ్ళు ఇంగ్లాండ్ ఓడించినారు. ఇది ఫస్ట్ టైం కాదు, చూసే కనుక ఆల్రెడీ 2023లో వాళ్ళు పాకిస్తాన్ని, ఇంగ్లాండ్ని, అండ్ లాస్ట్ T20 వరల్డ్ కప్లో అయితే ఆస్ట్రేలియాని కూడా ఓడించినారు వాళ్ళు. సో చూసే కనుక ఆఫ్ఘనిస్తాన్ మంచి క్రికెట్ ఆడుతుంది. సో అట్లాంటి వాళ్ళకి మ్యాచ్ జరిగి ఓడిపోయినా ప్రాబ్లం అనిపించదు, కానీ ఒకవేళ మ్యాచ్ అబెండన్ అయ్యే సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి నాకు. సో వెదర్ కండిషన్స్ ఆ విధంగా ఉన్నాయి. బట్ ఇంగ్లాండ్ కూడా తక్కువ తినలేదు. సో ఇంగ్లాండ్ కావాలని సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయినా ఆశ్చర్యం లేదు. సో ఎందుకు ఓడిపోతుంది? వాళ్ళు ఆల్రెడీ 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఒక మంచి నోట్ తోటి గెలిచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది కదా అనొచ్చు. ఇంగ్లాండ్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్ చేతిలోనే ఓడిపోవడంతో. వాళ్ళు 2కి 2 ఓడిపోయారు. లాస్ట్ మ్యాచ్ గెలిచిన 2 పాయింట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఫరక్ పడదు అన్న సిచ్యువేషన్లో చూసే కనుక ఇంగ్లాండ్ ఓడిపోవాలని చూస్తాయి. ఎందుకు? దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ రీజన్, వాళ్ళని ఎలిమినేషన్ చేయించారు ఆఫ్ఘనిస్తాన్ ఆల్రెడీ 2023లో. అంతకుముందు చూసుకున్న నిన్నటి రీసెంట్ మ్యాచ్ చూసుకున్న వాళ్ళు ఓడిపోయినారు ఇంగ్లాండ్ మీద. అదొక కారణం. అయితే వీళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఒక కామెంట్స్ అనేది చేశారు, పాలిటిక్స్ చేశారు. ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి అంటే వాళ్ళ ఉంటాయి. సో వాళ్ళ గవర్నమెంట్లో ఏంటంటే మహిళలకు ఎడ్యుకేషన్స్ కానీ, వీళ్ళకి స్పోర్ట్స్ అయితే క్లియర్గా రిస్ట్రిక్షన్స్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది, ఆడకూడదని. సో చాలా రీజన్స్ ఉన్నాయి, మనం దాంట్లో డీటెయిల్స్కి వెళ్ళడం లేదు. బట్ అక్కడ చూస్తే కనుక వాళ్ళు వచ్చేసి అట్లాంటి రూల్స్ ఉండొద్దు, ఇంగ్లాండ్ వచ్చేసి అట్లాంటి రూల్స్ ఉండొద్దు, మేము ఆఫ్ఘనిస్తాన్ తోటి కూడా మ్యాచ్ ఆడము అని నాకు తెలిసి బయలాటరల్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు ఉంది. ఆల్రెడీ ఆస్ట్రేలియాకి అయితే నాకు క్లారిటీ ఉంది, ఆస్ట్రేలియాతో అయితే క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళు, అంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఆడము అని. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో నాకు తెలిసినంత వరకు అయితే ఆఫ్ఘనిస్తాన్ని డిస్క్వాలిఫై కావాలంటే, క్వాలిఫికేషన్ కావద్దంటే ఇంగ్లాండ్ చేతిలో ఒక మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్ ఓడిపోతే సరిపోతుంది. వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏంటంటే మమ్మల్ని కొట్టిన వాళ్ళు సెమీస్కి వెళ్ళేదని ఒక వింత ఆనందం అయితే వాళ్ళు చేయొచ్చు.
ఎందుకంటే వాళ్ళని కొట్టి సెమీస్కి వెళ్తే వాళ్ళు బాధపడతారు కదా, మేము వెళ్ళలేదు బట్ ఆఫ్ఘనిస్తాన్ మా ఓడించింది, వెళ్ళే అవకాశాలు ఉన్నాయితే నాకైతే క్లియర్ కట్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ ఫార్మర్ క్రికెటర్స్ కూడా అవే కామెంట్ చేస్తున్నారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అబెండన్ అయితే అవబోతుంది. లాస్ట్ ఈరోజు మ్యాచ్ కూడా పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అది వచ్చేసి రావల్పిండిలో, అది అస్సలు అవ్వలేదు. నాకు తెలిసి ఈ మ్యాచ్ కూడా అబెండన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ మన మ్యాచ్లో చూసుకుంటే కనుక ఒకవేళ మ్యాచ్ జరిగితే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది అంటే మాత్రం పిచ్ వచ్చేసి కొద్దిగా స్లోయర్ సైడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే విపరీతమైన వర్షం ఈరోజైతే లాహోర్లో విపరీతమైన వర్షం, థండర్ స్టార్మింగ్ అవుతుంది. సో డే మొత్తం కూడా క్లౌడ్ కవర్ ఉంటే మాయిశ్చర్ అనేది కొద్దిగా పిచ్ మీద ఉంటుంది. పిచ్ని అయితే తడవనీయకుండా మ్యాక్సిమం చేస్తారు. ఒకవేళ వర్షం పడకపోతే నెక్స్ట్ డే వచ్చేసి కొద్దిగా అండర్నీత్ అయితే మనకి తేమ ఉంటే మాత్రం ఫస్ట్ బౌలింగ్ చేస్తే కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. మనం చెప్పినాము లాస్ట్ మ్యాచ్లో కూడా ఆర్చర్కి ఫాస్ట్ బౌలర్లకి కొద్దిగా స్వింగ్ అనేది ఉంటుంది అప్ ద పిచ్ వేసినప్పుడు. సేమ్ అదే విధంగా చూసిన ఆర్చర్ ఎప్పుడైతే కొద్దిగా లెంత్ని అడ్జస్ట్ చేసుకొని ముందేసాడో వాళ్ళు క్లీన్ బౌల్డ్ అవ్వడం, క్యాచెస్ కూడా 3 వికెట్స్ పవర్ ప్లేలో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద ఉన్నాయి. సో సేమ్ అదే ప్లాన్ తోటి వీళ్ళు కూడా వస్తారు. కొద్దిగా వీళ్ళు కూడా మనం చూస్తే కనుక ఆస్ట్రేలియా బౌలర్స్ కొద్దిగా స్వింగ్ చేసే బౌలర్సే ఉన్నారు ఇప్పుడు సిచ్యువేషన్స్, కాబట్టి అదైతే ఉంటుంది. బట్ మ్యాచ్ ఒకవేళ జరిగితే కనుక మంచి మ్యాచ్ అవుతుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ అయితే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి. వాళ్ళు చేజ్ అయితే చేయలేరు. బట్ వీళ్ళకున్న అడ్వాంటేజ్ అంటే టాస్ గెలిస్తే సెకండ్ హాఫ్లో డ్యూ వచ్చే అవకాశం అయితే లేదు. క్లౌడ్ కవర్ ఉంటుంది కాబట్టి డ్యూ రాదు, కాబట్టి పిచ్ చేసి అంత చేంజ్ ఉండదు. బట్ సెకండ్ బ్యాటింగ్కి అడ్వాంటేజ్ అవ్వదు, ఎందుకంటే కొద్దిగా స్లోవర్ సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డ్యూ వస్తే ఇంకా విపరీతమైన బ్యాటింగ్కి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి సో సెకండ్ హాఫ్లో డ్యూ రాదు. బట్ టాస్ అనేది ఇంపార్టెంట్ టాస్. వాళ్ళు గెలిస్తే కనుక వీళ్ళు ఉన్న నబీ మంచి స్పిన్ వేయగలరు, రషీద్ ప్రాణం పెట్టి బౌలింగ్ వేస్తున్నారు. మనకి చూసేదానికి ఇంకో చైనామెన్ వాళ్ళకు కూడా ఉన్నాడు కాబట్టి సో వాళ్ళకి మంచి బౌలింగ్ అటాక్ ఉంది, స్పిన్ బౌలింగ్ అటాక్ ఉంది. సో మంచి బౌలింగ్ చేస్తారు. అండ్ ఆల్సో ఆస్ట్రేలియాకి వీక్నెస్ ఏంటంటే వాళ్ళ బౌలర్స్ చూసాను ఫాస్ట్ బౌలర్స్ అంతా మంచి బౌలింగ్ వేయట్లేదు, కాబట్టి స్పిన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. స్పిన్ని వేస్తే ఆఫ్ఘనిస్తాన్ని కట్టడి చేయలేరు. మనం చెప్పాం, ఇంగ్లాండ్ కూడా అదే తప్పు చేసింది. మహమూద్ని ఆడిస్తే అయిపోయేది, ఒక ఫాస్ట్ బౌలర్ని ఇంకో ఫాస్ట్ బౌలర్ని ఆడిస్తే అయిపోతుండే. ఒక స్మిత్ మనకి ఏం చేయట్లేదు ఇంగ్లాండ్లో, బ్యాటింగ్ చేయలేదు, ఏం చేయలేదు. సో వాళ్ళకి బ్యాటింగ్ స్ట్రాంగ్ వెళ్ళారు. బట్ మహమూద్ని ఆడిస్తే ఆ మ్యాచ్ రిజల్ట్ వేరే ఉండేది. సో మనం రివ్యూ కూడా ఇచ్చాము చూడండి. సో ఈ మ్యాచ్కి వచ్చేసరికి అయితే కండిషన్స్ ఈ విధంగా ఉంటాయి. ప్లేయింగ్ లెవెన్ సేమ్ ప్లేయింగ్ లెవెన్తో ఆడతారు, ఈ చేంజెస్ ఏమి ఉండవు. ఆస్ట్రేలియా నుంచి కూడా ఎలాంటి చేంజ్ ఉండదు. ఆస్ట్రేలియా ఒకవేళ మంచి థాట్ ప్రాసెస్లో ఉంటే మాత్రం వాళ్ళు ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ని ఆడించే అవకాశం ఉంది. మ్యాక్స్వెల్ లాస్ట్ మ్యాచ్లో చూస్తే మ్యాక్స్వెల్ బౌలింగ్ వేశాడు, సో లబుషేన్ బౌలింగ్ వేశాడు. సో వీళ్ళు కాకుండా ఫాస్ట్ బౌలింగ్ తోటి ఆడిస్తే కొద్దిగా రన్స్ కట్టెట్ చేయగలరు. మీరు స్పిన్ వేస్తారంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ విపరీతంగా కొడతారు, ఎందుకంటే వాళ్ళు స్పిన్లో ఆడి పుట్టి పెరిగిన వాళ్ళు. సో వాళ్ళ రిస్ట్ స్పిన్నర్స్ అట్లాంటి స్పిన్నర్లను ఆడి ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఫారినర్ అంటే చూస్తే ఆస్ట్రేలియా వీళ్ళు వేసే బౌలింగ్ స్పిన్ బౌలింగ్ అంత ఫరక్ ఏమి ఉండదు. జాంపాన్ కూడా విపరీతంగా కొట్టి పడేస్తారు. సో ఒకవేళ మ్యాచ్ జరిగితే మాత్రం టాస్ గెలిచి ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక మ్యాచ్లో వాళ్ళు 100% ఉంటారు. అది లాస్ట్ మ్యాచ్లో కూడా చెప్పినాము. మ్యాచ్ వరకు చూసుకుంటే కనుక ఆస్ట్రేలియా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. సో చాలా టఫ్ మ్యాచ్ అయితే అవ్వబోతుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. లాస్ట్ 2 times అదే చేశారు ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాని. ఒకసారి 2023లో మ్యాక్స్వెల్ మంచి ఇన్నింగ్స్ ఆడింది కాబట్టి అక్కడ బతికిపోయారు, లేకపోతే ఆడ ఒక క్యాచ్ మిస్ అయింది, లేకుంటే ఆ మ్యాచ్లో గెలుస్తారు. మనం చూస్తే 2024 వరల్డ్ కప్ మనం చూసినాం కదా, అక్కడ డిసప్పాయింట్ అయితే చేసినారు, వాళ్ళని అప్సెట్ చేసి ఇంటికి పంపించినారు ఆస్ట్రేలియాని. కాబట్టి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. నాకు తెలిసి అబండేనే అవుతుంది. బట్ మన విన్ ప్రిడిక్షన్ అయితే ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుంది అనుకుంటున్నాను. సో నా వీడియోని ఇక్కడ వరకు చూస్తే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఎంతో మీకు నచ్చినట్లే ఉంది కాబట్టి ఇక్కడ వరకు చూస్తారు కాబట్టి. సో నన్ను సపోర్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.